ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశంలో నెలకు సగటున 1,00,000కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో సైబర్ స్కాముల్లో బాధితులు దాదాపు 11,333 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విభాగం డేటాను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ నివేదికను ప్రచురించింది. ఈ జాబితాలో స్టాక్ ట్రేడింగ్ మోసాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పెట్టుబడుల పేరిట మోసాలకు సంబంధించిన 1,00,000 ఫిర్యాదులు, 3,216 కోట్ల రూపాయలకు సంబంధించి ఉన్నాయి. ఇక డిజిటల్ అరెస్టు కేసులకు సంబంధించి 63,000 ఫిర్యాదులు, 6,016 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా ది సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటా ప్రకారం ఈ ఏడాది 12 లక్షల ఫిర్యాదులు అందినట్టు పేర్కొంది. ఇందులో 45% కాంబోడియా, మయన్మార్, లావోస్కు సంబంధించినవి ఉన్నాయి. 2021 నుంచి సైబర్ మోసాలకు సంబంధించి 27,914 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్కు దాదాపు 30.05 లక్షల ఫిర్యాదులు అందాయి.